వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజలు మనం వచ్చేసి జాగృతి ఆఫీస్ దగ్గర ఉన్నాం. నిన్న బీఆర్ఎస్ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఏ కార్యక్రమం అంటే బీఆర్ఎస్ పార్టీ చెడ్డ పేరు వస్తున్నట్టుగా కొన్ని విషయాలుగా మార్చేయడం జరిగిందని చెప్తున్నారు. మరి అడిగే ప్రజెంట్ ఒకసారి మనతో పాటు జాగృతి కార్యకర్తలు అడిగే ప్రజెంట్ ఒకసారి అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న, కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు, ఈ ముందు ఏ విధంగా ముందరకు వెళ్తారు కవిత గారు ఇక్కడ నుంచి? మరి ఈ బీఆర్ఎస్ పార్టీని ఒక విధముగా డెవలప్ చేసింది కవితక్కని. ఆమెకే ఇంత పేరు కింత పరిస్థితిలో తెచ్చి ఆమెకు విందాలు మోపి సస్పెండ్ చేయడం బాధాకరం. అలాగే ఇది బీఆర్ఎస్ పార్టీలో ప్రతిదీ ఇలాగే అవుతుంది. పై ఉన్న వ్యక్తికి కేసీఆర్ గారికి విషయాలు ఏం ఎక్కువ తెలియవు. ఎందుకంటే అక్కడ దాకా ఏ సమాచారాలు పోవు. వీళ్ళు ఏదైనా చేస్తున్నా కింద స్థాయి నాయకులే ఏదో ఒక పన్నం కలిగి ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళ మీద విందాలు వేసి వాళ్ళకు పార్టీని బస్టు పచ్చే విధంగా చేస్తున్నారు. అదే జరిగింది. ఇప్పుడు కవితక్కకి ఇప్పటి నుంచే కాదు, గత 7 సంవత్సరాల నుంచి కవితక్క వెంబడే తగిలారు వీళ్ళు. కవితక్కకి ఏదైనా చేసి వీళ్ళ పార్టీ నుంచి తీస్తే మాది నడుస్తుంది అనేది. మాది బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ చేయని పని చేసిండు. ఫస్ట్ ఐపీఎల్లో, రెండవది మన పాస్పోర్ట్ కుంభకోణంలో, ఇంకొక ఇప్పుడు వడ్ల వ్యాపారం, ఇంకా గొర్రెల స్కామ్, ఎన్నో స్కామ్లు చేసినా ఆయన మీద ఇప్పటివరకు చర్యలు లేవు. ఏది వాళ్ళ గురించి ఏమైనా చెప్తే వాళ్ళకు చెప్పే వాళ్ళ మీదనే చర్య తీసుకుంటారు. కానీ ఏవైతే దొంగతనాలు చేస్తారో వాళ్ళ మీద చర్య అనేది దీంట్లో లేదు. అంటే కేసీఆర్ గారికి తెలియకుండా ఇదంతా సస్పెండ్ చేయడం జరిగింది అంటారా? అంతే. కేసీఆర్కు లేనిపోని విషయాలు చెప్పి సస్పెండ్ చేయించారు. కానీ ఏది ఏమైనా వీళ్ళ ఒక రక్త సంబంధం ఏదైనా కలిసిపోతారు. కానీ ముంగటున్న వ్యక్తులు చాలా బాధపడాల్సిన అవసరం ఎంతనే ఉంది ముంగట. మరి కవితకి ఇప్పటి నుంచి ఏ విధంగా ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు? మరి ఏమైనా చెప్పడం జరిగింది మీ కార్యకర్తలు మీతో ఏమైనా మాట్లాడారు? ఇంకైతే మా చర్చలు కాలేదు. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏం ప్రెస్ మీట్ అయిన తర్వాత ఏం చెప్తారో తెలియదు. ఏమన్నా బీఆర్ఎస్ కి ఏమన్నా చిన్న లోటుపాటు అని కనిపించొచ్చా కవితక్కని సస్పెండ్ చేసిన తర్వాత? ఇంకా ఏం లేదు. కొంతమంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ కి తక్కువ కాదు, ఎక్కువ సీట్లు ఇప్పుడు స్థానిక సంస్థల్లో కోల్పోతారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కవితక్క వల్ల 40% ఓట్లు కవితక్కది ఉన్నాయి రాష్ట్రం అంతటా. కవితక్క లేనిది మొత్తం నష్టపోతుంది ఇప్పుడు బీఆర్ఎస్. చివరికి కేసీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మీరు ఈ సస్పెండ్? ఇంకా మంచిగా ఆలోచించి కవితక్కను బీఆర్ఎస్ లో ఇంకా తీసుకోవాలని సంకేతాలు ఇస్తాం. అన్న చెప్పండి, కవితక్క సస్పెండ్ గురించి మనం ఎలా చూసుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీకి కవితక్క వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది, నష్టం జరుగుతుంది, ఒక ఉద్దేశపూర్వకంగానే కవితక్కని సస్పెండ్ చేసినట్టు చెప్తున్నారు. మరి మనం ఏ విధంగా చూడవచ్చు దీన్ని? బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం. అది కవితక్కకి నష్టం కాదు, పార్టీకి చాలా నష్టం. ఎందుకంటే ఈ పార్టీ స్తంభాలలో ఒక ముఖ్యమైన స్తంభం కవితక్క గారు. అలాంటి కవితక్క గారిని ఈరోజు నోటీస్ లేకుండా ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అనేది నిజంగా అది దారుణం. అది బీఆర్ఎస్ పార్టీకి చాలా తీవ్ర నష్టం ఇట్లా జరుగుతుంది. రాబోయే కాలంలో ఆ నష్టం ఎట్లుంటుంది అనేది ఇట్లా బీఆర్ఎస్ పార్టీ చవి చూడబోతుంది ఖచ్చితంగా. అంటే చెడ్డ పేరు రావడం వల్ల తీసేస్తున్నారని చెప్తున్నారు కదా, చెడు ప్రచారం జరగడం వల్ల. అంటే ఈరోజు ఇష్యూస్ మీద కొట్లాడడం చెడ్డ పేరా? మరి ఈరోజు బీసీ నినాదం ఎత్తుకోవడం చెడ్డ పేరా? మరి ఈరోజు ఏది కాంగ్రెస్ మీద విమర్శించడం, కాంగ్రెస్ 6 గ్యారెంటీ అమలు చేస్తలేదు అని చెప్పేసి తీవ్రంగా ఆమె పోరాటం చేయడం చెడ్డ పేరా? మరి ఏది చెడ్డ పేరు అనేది ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కేసీఆర్ గారు తెలియకుండా సస్పెండ్ జరిగింది అనుకోవచ్చు మనం, పూర్తి ఆయన హస్తం ఉందా దీంట్లో? ఏదైనా జరగవచ్చు. ఈరోజు పార్టీలో చాలా వరకు ఇప్పుడు లాస్ట్ టైం ఏం చెప్పింది కవితక్క గారు, ఆమె లెటర్ ఎట్లా వచ్చింది, ప్రెస్కి ఎట్లా పోయింది అన్నాడు, తెలియదు అన్నాడు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా జరగవచ్చు. కానీ ఏదేమైనా ఒక పార్టీలో ఏ పార్టీ అయినా, రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా నోటీసు లేకుండా సస్పెండ్ చేయడం అనేది అయితే చాలా దురదృష్టకరం, చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మరి కవితకి వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడే నిన్ననే సస్పెండ్ చేయడం జరిగింది. కవితక్క గారు ఆమె స్వయంగా ప్రకటన చేస్తుంది ఖచ్చితంగా. కానీ ఏ పార్టీలకు అయితే పోదు. ఏ పార్టీలకు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీతో సంబంధం లేదు. ఇవి అన్ని పార్టీలు మాకు దూరమే. ఖచ్చితంగా ఏ పార్టీలకు పోయే సమస్య లేదు. కేసీఆర్ గారికి ఏం చెప్తారు చివరికి చెప్పాలనుకుంటే కవిత గారి తరఫున? కేసీఆర్ గారు ఒక మంచి నాయకురాలని దూరం చేసుకుంది. నిజంగా దూరం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. మరొకసారి ఇట్లా కేసీఆర్ గారు
ఒక బిడ్డ కాకుండా ఒక నాయకురాలుగా, ఒక ఉద్యమ నాయకురాలుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మరి ఇండిపెండెంట్ సంస్థ తెలంగాణ జాగృతి అనే ఒక ఇండిపెండెంట్ సంస్థను స్థాపించి మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది. ఆమె ఏ విషయం తీసుకున్నా కానీ ఒక ఇండిపెండెంట్ సంస్థగా పనిచేసినటువంటి ఘనత తెలంగాణ జాగృతికి ఉంది. మరి ఈ రోజుకి ఇట్లా ప్రతి ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నటువంటి నాయకురాలు కవిత గారు కాబట్టి మరొకసారి ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కేసీఆర్ గారిని కోరుతున్నా. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఇప్పుడు కవిత గారిని నిన్న సస్పెండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? ఏ విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టమా లేకపోతే లాభమా? ఏ విధంగా కవిత సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా మళ్ళీ? అన్న ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే కవితక్క గారిని సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా పెద్ద నష్టము. ఎందుకంటే కవితక్క అంటే తెలంగాణ ఆడబిడ్డ. ఫస్ట్ మాట బతుకమ్మ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి ఉత్సాహంగా ముందుండి ప్రతి ఒక్క దానికి వచ్చేది కవితక్క. తర్వాత ఏంటంటే బీసీల కోసం కానీ ఎస్సీ ఎస్టీల కోసం కానీ ప్రతి ఒక్క దాని కోసం అక్క చాలా కష్టపడింది, ధర్నాలు చేసింది. అన్ని చేసినాక కూడా అక్కని పార్టీ నుంచి ఇలా సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం విషయం. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం పడుతుంది. ఇప్పుడు ఏ విధంగా నష్టం పడుతుంది అంటే అక్కకి ఉన్న ఫాలోవర్స్ చాలా మంది ఎక్కువ ఉన్నారన్న, అది మాత్రం చాలా మంది తగ్గిపోతారు. ఇంకోటి అక్క పార్టీ పెట్టే విషయం అయితే అక్క నిర్ణయం ఉంటుంది. అక్క ఎటు నిర్ణయం ఉన్నా మేము అక్క ఎంబడే ఉంటాము ఎప్పటికైనా కూడా. మేము ఒకటి తెలియజేస్తాం. అయితే బీఆర్ఎస్ కి కవిత గారి వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది, బ్యాడ్ టాక్ వస్తుంది. అందుకని ముఖ్య కారణం సస్పెండ్ చేయడానికి ముఖ్య కారణం అని చెప్తున్నారు. మరి దీన్ని అవన్నీ మొత్తం రూమర్స్ అన్న. ఎందుకంటే ఇప్పుడు బ్యాడ్ నేమ్ అనేది ఎట్లా వచ్చిందన్న? అక్క ఏం బ్యాడ్ తప్పు చేసిందని చెప్పేసి వచ్చింది. ప్రతి ఒక్క మంచి పనే చేసింది. బీసీల కోసం కొట్లాడింది, కాంగ్రెస్ మీద కొట్లాడింది, బీఆర్ఎస్ మీద కొట్లాడలేదు కదా. ఎందుకు సస్పెండ్ చేశారు మరి? పక్కన ఎవరుండి ఏం చేసిరో చెప్పలేం కదా. దానివల్ల కేసీఆర్ గారికి తెలియకుండా చేశారంటారు. అవునన్నా ఉండొచ్చు. కేసీఆర్ గారికి అయితే పక్కా తెలియదు. అక్క మాత్రం బ్యాడ్ చేసిందని చెప్పేసి అయితే ఏం లేదు. మరి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? అది చెప్పలేమన్నా, ఏదున్నా అక్క నిర్ణయం ఉండొచ్చు. థ్యాంక్ యూ అన్న. పార్టీ అది నాయకురాలు చెప్పిన విధంగా ఇప్పుడు మరి ఆ ప్లాన్ ఎట్లుంటుందో ఏముంటుందో మేము ముందే చెప్పలేము. కాబట్టి అమ్మగా ఇప్పుడు అక్కగారు ఏమేమి మాట్లాడతారో, ఏం డిసిషన్ తీసుకుంటారో, ఆమె నిర్ణయం ఎట్లుందో దాన్ని మా ముందు పెడతారో. పెట్టిన తర్వాత కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేసినాక ఏం చెప్తారో చెప్పిన తర్వాత అక్క మాకు ఏ డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ మాత్రం 110% మేము పాటిస్తాం. వెనుకకు తిరిగిపోయే అంత సినిమా మాకు లేదు. మీరు ఒక్కటి అందరూ కేసీఆర్ గారు ఆమె రక్తము, హరీష్ రావు, సంతోష్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతైనా వాచ్మెన్లే, గోర్ఖాలే, 5 రూపాయల మ్యాచ్ బాక్స్ స్టార్లే. మీరు ఏం చేసేది లేదు. మేము 110% మిమ్మల్ని, మీరు ఒక్క పిలుపు పక్కిస్తే మిమ్మల్ని సిటీలో మిమ్మల్ని మేము రానియము. మాకు మీరు ఏం చేసినా, ఎవరితో కొట్టిపించినా, ఎన్ని కేసులు పెట్టిపించినా, నువ్వు ఏ బ్యాచ్ని ఇంటికి పంపించినా మేము ఉద్యమం చేసుకొని అవన్నీ చూసి ఇడిదాకా పోరాటం చేసుకొని వచ్చిన వాళ్ళం. కాబట్టి మాకు ఇవేం కొత్త కాదు. హరీష్ రావు గారు మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని మీరు చేసిన తప్పులు తెలుసుకొని మీరు హుందాగా ఉండడం ప్రయత్నించండి. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న కార్యకర్తలన్నా కాపాడుకొని వాళ్ళ మాటలు మంచిగా విని వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలని నాకు విన్నాను.